నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అమ్మనబ్రోలు గ్రామంలోని యానాది ఎస్టీ కాలనీలో తిరుపతయ్య కాలనీ యానాదులు తిండికి బాగా ఇబ్బంది పడుతున్నారు అన్న సంగతి తెలుసుకున్న ముప్పవరపు వీరయ్య చౌదరి గారి సతీమణి సుచిత్ర వీరయ్య చౌదరి గారు వెంటనే కాలనీలోని సుమారు 50 కుటుంబాల వారికి బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. కాలనీలో వర్షం ప్రభావాన్ని మురుగునీటి పారుదల సౌకర్యాన్ని పరిశీలించారు. కాలనీలో మధ్యలో ఉన్న నీటిని బయటికి పంపడానికి జేసీబీతో మురుగునీరు బయటికి పంపాలని తన అనుచరులకు తెలియజేశారు. కాలనీలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి యువసేన ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమంలో ముఖ్య కార్యనిర్వాహకులుగా సుచిత్ర వీరయ్య చౌదరి గారు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేలా మనోజ్ కుమార్ గారు, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు ఇంటూరి శ్రీనివాస్ గారు, అమ్మనబ్రోలు పిఎస్సిఎస్ అధ్యక్షులు మారెళ్ల జనార్దన్ రావు గారు, మద్దిపాడు మార్కెట్ యార్డు డైరెక్టర్ మిరియాల రమణ గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈదర వెంకటకృష్ణారావు గారు, నాని యూనిట్ ఇన్ఛార్జ్ ఓలేటి పాండురంగారావు గారు, కో యూనిట్ ఇన్ఛార్జ్ ఈదర అమర్నాథ్ గారు, ముస్లిం మైనారిటీ నాయకులు ఇస్మాయిల్ బేగ్ గారు, అమ్మనబ్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అషరఫ్ అలీ, యూనిట్కు ఇన్ఛార్జ్ మెట్టు సుబ్బయ్య నాయుడు గారు, ఎస్సీసెల్ నాయకులు స్వర్ణ కిషోర్ బాబు గారు, కనపర్తి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏడుగుళ్ల వెంకటేశ్వరరావు గారు, వినోదరాయనపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి నాగరాజు గారు, ప్రధాన కార్యదర్శి నడిపినేని శేషగిరిరావు గారు, చీర్వానుప్పలపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నం కమలాకర్ రావు గారు, యువత నాయకులు ముప్పవరపు అభినామ్ చౌదరి గారు, బూత్ ఇన్ఛార్జీలు రాయపాటి శ్రీనివాసులరావు గారు, మహమ్మద్ బేగ్ గారు, ఈదర సుబ్బారావు గారు, అందుకూరి శ్రీను, అందుకూరి రమణ గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు మాచవరపు సురేష్ బాబు గారు, చిడిపోతు సురేష్ బాబు గారు, పబ్బిశెట్టి పవన్ కుమార్ గారు, భావన అఖిల్ గారు, గాదే గోపి గారు, బీసీసీఎల్ నాయకులు దుంపల గోపాల్ గారు, వీరనారాయణ గారు, ఎస్టీ నాయకులు వీర రాఘవయ్య గారు, మేకల శారద గారు, మిరియాల నారాయణ గారు, గ్రామ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.